ఐఐటీలో చదవటం అనేది తప్పకుండా ఒక పునాది. సరే, డ్రగ్ హంటర్ అంటే ఏంటి సార్ అసలు? డ్రగ్ హంటర్ అనేది ఈ మధ్య తరచుగా ఎక్కువగా వాడుతున్న ఒక ప్రస్తుతం డ్రగ్ డిస్కవరీ రంగంలో భారతదేశం ఏ స్థానంలో ఉందంటారు సార్? డ్రగ్ డిస్కవరీ అనేది మనం ఫార్మా అని ఏదైతే అంటున్నామో దాంట్లో ఇకపోతే కొత్త డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిష్కరించడంలో కొద్దిగా మన ఈ కనీసం డిస్కవరీ తాలూకు భారతదేశంలో చేయగలిగితే 30-50% వరకు. వేరే అదర్ అపోలోస్ కానివ్వండి, రెడ్డీస్ కానివ్వండి, అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒక $100 ఒకటి ఉంటే ఇప్పుడు ఆ $100 ఇక్కడ వస్తే ఇది 9,000 అవుతుంది. 9,000 పెట్టి మనం కొనుక్కోగలమా? మన దేశంలో మన ప్రజల కోసం మనకి అందుబాటు ధరలో ఉండేందుకు జెనరిక్స్ని చేస్తే తప్పేమిటి? ఉదాహరణకి పారాసిటమాల్ ఉంది, మనకి ఆస్పిరిన్ ఉంది, లేదా అది మనకి క్రోసిన్ రూపంలో వస్తుంది, కాంబిఫ్లామ్ రూపంలో వస్తుంది, డోలో రూపంలో వస్తుంది, అంతా అదే. సార్, ఒక కొత్త మందును మార్కెట్లోకి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది సార్? ఇప్పుడు ఒక మాత్ర మన చేతిలో ఉందంటే దాని వెనకాల 15 ఏళ్ల శ్రమ ఉంది. మనిషి యొక్క తెలివితేటలు, మనిషి యొక్క సామర్థ్యం, ఇప్పుడు ఏఐ కూడా కలిసిన తర్వాత మన ఉద్యోగాలని, మన చదువుని, మన వీటిని ఇది మనకే లేకుండా చేస్తుందా అనే ఒక ప్రశ్న వస్తుంది. అది చాలా తప్పు నన్ను అడిగితే. ఇంజనీరింగ్, మెడిసినే కాకుండా సైన్స్లో కూడా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషన్ ఛానల్. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, డాక్టర్ రఘురామ్ తంగిరాల గారు. నమస్తే సార్, వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషన్ ఛానల్. సార్, ముందుగా మీ బాల్యం ఎక్కడ జరిగింది, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మా పల్లవి ఛానల్కి. తప్పకుండా. నేను పిహెచ్డి చేశానండి. ఓకే. పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేశాను. బాల్యం అంతా సికింద్రాబాద్లోనే, మారేడుపల్లిలో నేను పుట్టిన చోటే, ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాము. సెయింట్ జాన్స్ చర్చ్ హై స్కూల్ అని సికింద్రాబాద్లో ఉంది. అక్కడ 10వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చేశాను. మాస్టర్స్ కోసం ఎంఎస్సి కెమిస్ట్రీ చేయడం కోసం నేను ఐఐటి చెన్నై వెళ్ళాను 90లో. ఆ తర్వాత పిహెచ్డి చేయడం కోసం అమెరికా వెళ్ళాను. యుఎస్లో యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్లో పిహెచ్డి చేశాను. ఓకే. మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్కి వచ్చి నాటింగ్హామ్ అనే ఊళ్ళో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేశాను. ఓకే. సో సార్, ఐఐటి మద్రాస్లో ఎంఎస్సి చేయడం జరిగింది కదా, దాని యొక్క అనుభవాలు మాతో పంచుకోండి. తప్పకుండా. బిఎస్సి వరకు సికింద్రాబాద్లోనే ఉంటూ కాలేజ్ ఇదంతా కూడా సికింద్రాబాద్లోనే జరగటం వల్ల పెద్దగా సికింద్రాబాద్ వదిలి వెళ్ళిన ఇది లేదు. మొదటిసారి ఊరు వదిలి వేరే ఊరికి, ఆ రోజుల్లో ఇప్పుడున్నంత కనెక్టివిటీ కూడా లేదు కాబట్టి భాష కూడా వేరే. ఐఐటిలో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడినా కూడా తమిళం అంటూ బాగా ఉండేది కాబట్టి అదంతా ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్టు ఆ రోజుల్లో. ఓకే. మొదటిసారి ఓరియంటేషన్ జరిగినప్పుడు ఆ ప్రపంచంలో వెళ్ళంగానే అర్థమైంది, ఓహో మనం ఏదో ఒక పెద్ద చోటుకి వచ్చాం, ఓకే, ఇక్కడి నుంచి ఏదో సాధించాలి, ఏదో తీసుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆ ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉందండి. ఓకే. ఎంఎస్సి 2 ఏళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను స్పెషలైజ్ చేశాను. ఓకే. అక్కడ నేర్పించిన విధానం, అక్కడ ఉన్న ఆ ఉపాధ్యాయులు, వాళ్ళు మాకు అర్థం చేయించిన విధానం, అదంతా కూడా చెప్పాలంటే ఆ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఓకే. ఒక సబ్జెక్ట్ మీద ఒక అవగాహన, అసలు కెమిస్ట్రీ అంటే ఏమిటి, ఊరికే బట్టి పట్టుకుని చదవటం కాదు, దాన్ని మన జీవితంలో ఎలా, ఎక్కడ మన చుట్టూ ఉన్నదంతా కెమిస్ట్రీయే అని ఒక అవగాహన బలంగా తీసుకొచ్చి, నా సెకండ్ ఇయర్ లాస్ట్లో ఉన్నప్పుడు నేను ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయవలసి వచ్చింది. ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ మూలకంగానే నాకు అసలు ఈ డ్రగ్ డిస్కవరీ, ఔషధాలని కనుక్కోవడం, ఆవిష్కరించడం, వీటన్నిటి గురించి ఒక ఇష్టం అనేది ఏర్పడింది. కాబట్టి ఐఐటిలో చదవటం అనేది తప్పకుండా ఒక పునాది.
ఓకే. ఒక బలమైన పునాది. ఓకే. సార్ స్వతహాగా మీకే ఆ ఇంట్రెస్ట్ వచ్చిందా? మీకెవరన్నా రోల్ మోడల్‌గా తీసుకున్నారా? నాకు పీహెచ్‌డీ గురించి ఆసక్తిని పుట్టించి, ఆ తర్వాత కెమిస్ట్రీలో ఉన్న బేసిక్స్ అన్నీ గూడా నన్ను బాగా చేయించి, దేశంలో అన్ని పోటీ పరీక్షలకు గూడా నన్ను అపియర్ అయ్యేటట్టు చేసి, నన్ను ఒక విధంగా ఆయన మలిచారు. ఆయన పేరు రవికుమార్ కుమారగిరి. ఆయన రెడ్డి కాలేజ్‌లో ఆయన ఆ రోజుల్లో ప్రొఫెసర్‌గా ఉండేవారు. వారి ఇంట్లో చాలా తక్కువ మందికి మంచి ఆసక్తి ఉండి, బాగా వీళ్ళని పదును పెడితే బాగా ముందుకొస్తారు అనేటువంటి ఒక బ్యాచ్ ఉండేవాళ్ళం మేము. యంగ్ ఫెలోస్ మమ్మల్ని పట్టుకుని ఆయన తీర్చిదిద్దారనే చెప్పాలి. షైన్. సో ఆయన స్ఫూర్తి, ఆయన ప్రేరణ. ఆయనతో పాటు ప్రభాకర్ గారు, రంగసాయి గారు అని ఇంకో ఇద్దరు ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు నిజంగా అసలు కెమిస్ట్రీ వైపు పూర్తిగా తెప్పించి, కెమిస్ట్రీలో ఒక కెరియర్ చేసుకోవచ్చు అనే నమ్మకాన్ని పుట్టించిన వాళ్ళు వీళ్ళు. ఓకే. ఇప్పుడు మరి నేను పూర్తిగా దాని మీదే ఉన్నాను కాబట్టి నా జీవితంతో వాళ్ళకి రుణపడే ఉంటాను. సార్ మీరు ప్రస్తుతం ఆరిజిన్ లైఫ్ సైన్స్‌లో మీ బాధ్యతలేంటి సార్? ఆరిజిన్ లైఫ్ సైన్సెస్‌లో నేను అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేస్తున్నాను ఇందాక మీరు చెప్పినట్టు. మాది ఇంటిగ్రేటెడ్ డ్రగ్ డిస్కవరీ డిపార్ట్మెంట్ అంటారు. ఓకే. రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, విభాగాలు. అందులో ఇంటిగ్రేటెడ్ డ్రగ్ డిస్కవరీ అంటే ఔషధాలని కనుక్కోవడానికి, దానికి ముందుగా చేయవలసింది ఏంటంటే డిస్కవరీ అంటాం. కొద్దిగా నేను దాని గురించి వివరించి చెప్తాను. ఔషధాలని కనుక్కోవడానికి డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ అంటాం మనం. R&D అని మామూలుగా వాడతాం కదా. వాటిని ఆవిష్కరించడం, ఆ తర్వాత వాటిని అభివృద్ధి చేయడం. ఆ తర్వాత అయిన తర్వాతే మనకి బయటకు వస్తుంది మార్కెటెడ్ డ్రగ్స్‌గా. ఇప్పుడు మనకి టాబ్లెట్ల రూపంలో, సిరప్ల రూపంలో. సో డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ అంటాం. సో డిస్కవరీలో రకరకాల భాగాలు ఉంటాయి. ఆ డిస్కవరీని తాలూకు వర్క్ అంతా చేసేది మేము. ఓకే. సో డ్రగ్ డిస్కవరీ అనే డిస్కవరీ డెవలప్మెంట్లో డిస్కవరీ పార్ట్లో ఏదైతే ఉందో దాని మీద మేము ఎక్కువగా పనిచేస్తాం. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మాకు US, UK, జపాన్, చైనా ఇలాంటి అన్ని దేశాల నుంచి వస్తాయి. ఓకే. ఆ డిస్కవరీ టీమ్స్ని నడిపించే బాధ్యత నాది. సో ఈ డిస్కవరీ టీమ్స్లో మనకి కెమిస్టులు ఉంటారు, బయాలజిస్టులు, తర్వాత ఫార్మకాలజీ, ఇన్ వివో యానిమల్ స్టడీస్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు సాధారణంగా మనకి తెలుస్తుంది కదా, ఎలకల మీద, కుక్కల మీద, వీటి మీద పనిచేసేవాళ్ళు. ఈ టీమ్స్ తాలూకు ఆ ప్రోగ్రాంలకు సంబంధించినవన్నీ వాళ్ళందరూ కూడా నా లీడర్షిప్లో, నేను వాళ్ళకి లీడర్షిప్ ఉన్నాను అనమాట. నా అండర్లో వాళ్ళు ఉన్నారు. అది సరే. డ్రగ్ హంటర్ అంటే ఏంటి సార్ అసలు? డ్రగ్ హంటర్ అనేది ఈ మధ్య తరచుగా ఎక్కువగా వాడుతున్న ఒక పదం. డ్రగ్ డిస్కవరీ ఏదైతే ఉన్నదో, అంటే ఇప్పుడు మనం బయట దొరికే మందులు, మాత్రలు ఏవైతే ఉన్నాయో, నాలాంటి ఒక మెడిసినల్ కెమిస్ట్ ఎప్పుడో దాని ఫార్ములా కనుక్కున్నాడు అనమాట. ఓకే. ఆ కనుక్కున్న తర్వాత దాన్ని రకరకాల రూపాంతరాలు చెంది 10-15 ఏళ్ల శ్రమ పరిశ్రమ అయిన తర్వాత అది మార్కెట్లోకి వస్తుంది. సో అంత పరిశ్రమ చేసిన తర్వాత వచ్చే దానికి మొదటి కనుక్కున్నది నాలాంటి ఒక మెడిసినల్ కెమిస్ట్ అండ్ బయాలజిస్ట్. కాబట్టి డ్రగ్ని కనుక్కోవడంలో, అంటే హంటింగ్ అ డ్రగ్ లో కీలకమైన పాత్ర. కాబట్టి నేను డ్రగ్ హంటర్గా నేను అభివర్ణించుకుంటాను. అంటే నేను కేవలం ఒక మెడిసినల్ కెమిస్టే కాదు, కేవలం ఒక బయాలజీ తెలిసిన వ్యక్తే కాదు, కేవలం ఒక యానిమల్ స్టడీస్ కాదు, మొత్తం డ్రగ్ డిస్కవరీ. సో అది సూచించేందుకు అనువుగా ఉండేది డ్రగ్ హంటర్ అనే పదం. ఈ డ్రగ్ హంటర్ అని అనగానే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది, ఓకే ఇతను అటు కెమిస్ట్రీ చూడగలడు, ప్రోగ్రామ్స్ నడిపించాడు, ఇందాక నేను చెప్పుకున్నట్టు రకరకాల విభాగాల వాళ్ళు ఇతని లీడర్షిప్లో పనిచేస్తున్నారు, చేశారు. సో ఇతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇది అని ఒక్క పదంలో మొత్తం అంతా తెలిసిపోతుంది. సో డ్రగ్ హంటర్ అంటే అది సమ్మన్ హూస్ వర్కింగ్ ఇన్ డ్రగ్ డిస్కవరీ. ఆ డిస్కవరీ ఆస్పెక్ట్లో టువర్డ్స్ డిస్కవరీ ఆఫ్ అ డ్రగ్. ఓకే. ప్రస్తుతం డ్రగ్ డిస్కవరీ రంగంలో భారతదేశం ఏ స్థానంలో ఉందంటారు సార్? డ్రగ్ డిస్కవరీ అనేది మనం ఫార్మా అని ఏదైతే అంటున్నామో దాంట్లో ఒక కీలకమైన అంశం. ఫార్మా రంగంలో చూస్తే మనం రకరకాల విభాగాలు ఉన్నాయి మళ్ళీ దాంట్లో కూడా. జెనరిక్ డ్రగ్స్ అంటాం. జెనరిక్ డ్రగ్స్ అంటే సాధారణంగా ప్యాటెంట్ అయిపోయిన తర్వాత కూడా ప్రజలకందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ ఫార్ములాని తయారు చేయడం. ఆ జెనరిక్ డ్రగ్స్ వీటన్నిటిలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చాలా ముందంజలో ఉన్నాం. ఆ ఆస్పెక్ట్లో భారతదేశం బహుశా 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంది ప్రపంచంలో. ఇకపోతే కొత్త డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిష్కరించడంలో కొద్దిగా మనం వెనకబడి ఉన్నామేమో అని నాకు అనిపిస్తుంది.
ఓకే. దీనికి కావాల్సింది ఏంటంటే ముఖ్యమైన స్ట్రాంగ్ R&D కావాలి. ఒక సైన్స్ పట్ల ఒక ఆహ్, ఆహ్, మొదటి నుంచి బ్యాచిలర్ స్థాయి నుంచి కూడా సైన్స్ పట్ల ఒక ఆహ్, మంచి ఎడ్యుకేషన్ గానీ, యూనివర్సిటీలో రిసర్చ్ ఓరియెంటెడ్ చదువు కానీ ఇది చాలా ముఖ్యం విద్య. ఆ రకమైన దాంట్లో మనం ముందంజ వేస్తున్నాం కానీ ఇంకాస్త గట్టిగా రావాలి. ఇప్పుడు ఉదాహరణకి CRDMO అంటాం. అంటే కాంట్రాక్ట్ రిసర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు నేనైతే ఆరిజిన్లో ఉన్నాను. ఆరిజిన్ ఇస్ CRDMO. CRDMOలో మళ్ళీ మనం చాలా మంది ఉన్నాం. ఒక అవుట్సోర్సింగ్ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు యుఎస్లో కానీ, యూకేలో కానీ, యూరోప్లో కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఆ డ్రగ్ డిస్కవరీ అంతా వాళ్ళే చేస్తే మొత్తం అంతా అయ్యే ఖర్చు దగ్గర $2.5 బిలియన్. ఓకే. అంటే సుమారు 22,000 కోట్లు మన రూపీస్లో చూసుకుంటే. ఓకే. 22,000 కోట్లు. ఇదే మీరు భారతదేశంలో ఆ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ చెప్పాను కదా, డిస్కవరీ తాలూకుది కనీసం డిస్కవరీ తాలూకుది భారతదేశంలో చేయగలిగితే 30-50% వరకు దీన్ని తగ్గించవచ్చు. అంచేత మంచి టాలెంట్, మంచి ఎకోసిస్టమ్, ఏదైతే రిసర్చ్ ఎకోసిస్టమ్ ఉండి అలాగే ఒక్క పిసరు తక్కువకి చేయాలి అన్నప్పుడు మరి ఎందుకు చేయరు? భారతదేశం వైపు తప్పకుండా చూస్తారు. ఆ రకమైన సదుపాయాలు, సౌకర్యం మనకుంది. అలాగే చైనా, మనం ఈ విషయంలో పోటీ పడుతున్నాం చైనాతో. సో భారతదేశంలో R&D చేయడానికి కావాల్సిన ఇవన్నీ కూడా ఉన్నాయి. మన ఓన్ రిసర్చ్ ఏదైతే ఉందో ఫండమెంటల్ రిసర్చ్, ఇప్పుడు CSIR నుంచి IICT, CCMB చూస్తున్నాం మన హైదరాబాద్లో. అలాగే చాలా ఉన్నాయి. అలాగే మనకి IITలు ఉన్నాయి, IISERలు ఉన్నాయి, IISER. వీటన్నిటిలో కూడా రీసెర్చ్ జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ IISc ఉంది బెంగళూరులో, IACS ఉంది కలకత్తాలో. ఇవన్నీ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్. వీటికి ఇంకా ఎక్కువ కావాలి. జనాలు సైన్స్లో ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువ రావాలి. బాగా ముందుకొచ్చి ఎలా అయితే మనం ప్రొఫెషనల్ ఇంజనీరింగ్, మెడిసిన్లో ఎలా అయితే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడు తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు రెండును ఎప్పుడు ముందంజలోనే ఉంటాయి. అదే విధంగా మనకి సైన్స్లో కూడా అంత వస్తే బాగుంటుంది. చెప్పొచ్చేది ఏంటంటే సైన్స్లో మనకి ఇప్పుడు ఇంతకు ముందు కన్నా కూడా గత 10-15 ఏళ్లలో వచ్చిన అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంటర్ఫేస్లో పనిచేయడం, కేవలం ఒక కెమిస్ట్రీ అనే కాదు, ఒక కెమిస్ట్రీ తీసుకుంటే అటు ఫార్మాలోకి వెళ్ళొచ్చు, మెటీరియల్ సైన్స్లోకి వెళ్ళొచ్చు, ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయి. చేత డ్రగ్ డిస్కవరీకి సంబంధించి జెనరిక్స్ అండ్ నాన్ జెనరిక్స్ కొత్త ఇవన్నీ, వాటిల్లో జెనరిక్స్లో మనం ముందున్నాం, నాన్ జెనరిక్స్లో ఇంకొంచెం ముందుకు రావాలి. సార్, ఇప్పుడు జెనరిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి సామాన్య ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయి సార్. యాజ్ ఏ సైంటిస్ట్గా మీరు కొంచెం ఆ అపోహ అనేది కొంచెం నివృత్తి చేయాలి. అది ఏంటి అని అంటే, జెనరిక్ మెడిసిన్కి, నార్మల్ మెడిసిన్కి ఈ జెనరిక్ మెడిసిన్స్ పనిచేయవు అని చాలామంది, ఒక 90% ప్రజలు అపోహ పడుతుంటారు. జెనరిక్ వాడితే పనిచేయవు, ఇలాంటి మెడిసిన్స్ చాలా స్లోగా ఉంటాయి, వేరే అదర్ అపోలోస్ కానివ్వండి, రెడ్డీస్ కానివ్వండి, అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మెడికల్ షాప్స్లలో కూడా కొంతవరకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లో ఒక టాబ్లెట్స్ రాస్తారు సార్. ఏదైతే మెడికల్ షాప్కి వెళ్తారో అక్కడ సేమ్ డ్రగ్ ఉండదు, వేరే కంపెనీలో ఇస్తాము అని అంటారు. అది ఎందుకు అని? అలా చాలా అవి పనిచేస్తాయా? అది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఒక డ్రగ్ అనేది మేము కనుక్కున్న తర్వాత అది ఫార్ములా అనుకుందాం కాదు. ఆ ఫార్ములాని మనకి ఒక టాబ్లెట్ రూపంలోనో, ఒక సిరప్ రూపంలోనో, ఒక క్యాప్సూల్ రూపంలోనో రావాలి అంటే దాన్ని ఫార్ములేషన్ అనేది ఒకటి చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే ఒక దాన్ని మనం తినే విధానం, ఇప్పుడు ఒక డ్రగ్ తీసుకుంటే అది ఒక పొడిగానో లేకపోతే చిన్న లిక్విడ్ డ్రాప్ గానో ఉంటుంది. అది మనం ఎంత తీసుకోవాలనేది ఒక డోసేజ్ అనేది ఉంటుంది. ఇదంతా కలిపి ఫార్ములేషన్లో ఇస్తారు. అంటే మనం తీసుకోవడానికి వీలుగా. ఇప్పుడు పేషెంట్ అనేవాడు ఇంట్లో ఉండి ఒక టాబ్లెట్ని ఇలా చింపో లేకపోతే ఒక చెంచాలో ఒక సిరప్ వేసుకుని తీసుకోగలగాలి. అలా తీసుకోవాలి అంటే దాన్ని ఆ విధంగా అందించాలి. దాన్నే ఫార్ములేషన్ అంటారు. ఆ ఫార్ములేషన్ అనేది రకరకాలుగా ఉండొచ్చు. ఒకటే యాక్టివ్ ఇంగ్రీడియంట్, లోపల ఉన్న యాక్టివ్ ఏదైతే కీలకమైన డ్రగ్ ఏదైతే ఉంటుందో అది ఒకటే, కానీ దాన్ని ఎలా ఇస్తున్నారు అనేది అదే ముఖ్యం. అది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఇస్తుంది. సో దీంట్లోనే జెనరిక్స్ వాళ్ళ
స్కిల్ అండ్ టాలెంట్ అంతా కూడా బయటపడుతుంది. ఓకే. జెనరిక్స్ మీద అపోహ అవసరం లేదు. ఎందుకంటే జెనరిక్స్ అనేవి మన మార్కెట్లోకి వచ్చే ముందు అవి రకరకాల రెగ్యులేషన్స్ ని దాటుకుని వస్తాయి. మన దేశంలోనే DGCA ఉంది, FDA ఉంది యుఎస్లో. వీటన్నిటిని దాటుకుని ఒక ప్యాటెంట్లో ఉన్న యాక్టివ్ మాలిక్యూల్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి, తక్కువ ధరకైనా వేరే ఫార్ములేషన్ వాడి తీసుకురావడానికి చాలా స్కిల్ కావాలి, చాలా తెలివితేటలు కావాలి, దానికి చాలా అనుభవం కావాలి. అది మన దేశంలో పుష్కలంగా ఉంది. ఇప్పుడు అమెరికాలో ఒక ఉదాహరణకి ఒకటి చెప్తున్నాను. ఒక $100 ఒకటి ఉంటే ఇప్పుడు ఆ $100 ఇక్కడ వస్తే ఇది 9,000 అవుతుంది. 9,000 పెట్టి మనం కొనుక్కోగలమా? అలాంటప్పుడు మన దేశంలో మన ప్రజల కోసం మనకి అందుబాటు ధరలో ఉండేందుకు జెనరిక్స్ని చేస్తే తప్పేమిటి? అసలు అందులో అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు. దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మనకి రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ఉంది దానికి సంబంధించి. కాబట్టి జెనరిక్స్ గురించి అపోహలు పడక్కర్లేదు. ఇకపోతే ఫార్ములేషన్ అంటారా, ఈ రోజున ఒక ఉదాహరణకి పారాసిటమాల్ ఉంది, మనకి ఆస్పిరిన్ ఉంది, లేదా అది మనకి క్రోసిన్ రూపంలో వస్తుంది, కాంబిఫ్లామ్ రూపంలో వస్తుంది, డోలో రూపంలో వస్తుంది. అంతా అదే, లోపల ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఒకటే, దాని ఫార్ములేషన్ వేరే. ఆ ఫార్ములేషన్ ప్రకారంగా చూసుకుంటే కొంతమందికి కొన్ని పడకపోవచ్చు. ఉదాహరణకి కొంతమందికి ఒక ఫార్ములేషన్ తీసుకుంటే, ఒక లాంటి టాబ్లెట్ తీసుకుంటే అసిడిటీ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి వాంతులు రావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ దీని డ్రగ్ ఏదైతే ఉందో దాని లోపల దాని డైరెక్షన్స్లో ఉంటుంది మనకి దాని తాలూకు. సో ఫార్ములేషన్ వేరే అవటం మూలన ఒక్కొక్కసారి డాక్టర్ రాసింది మనకి దొరకపోవచ్చు, కానీ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉన్నది ఏదైనా కూడా తీసుకోవచ్చు. అది మనం ఎలాగో డాక్టర్ని కనుక్కుని నేను ఇది వాడచ్చా దీని బదులు అని అంటే ఆయనే చెప్తారు. కాబట్టి అపోహలు అవసరం లేదు. మనం ఎడ్యుకేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దానికి కావాల్సినంత రిసర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి రిసర్చ్ చేయడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఫోన్ తీసుకుని చాట్ జీపీటీని కానీ, మనం క్లాడ్ని కానీ, కోపైలట్ని కానీ అడిగితే మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్, ఒక కొత్త మందును మార్కెట్లోకి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది సార్? ఎట్లాంటి రీసెర్చ్ చేస్తారు దాని మీద మీరు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామందికి మందులు డిస్కవరీ, ఆ రిసర్చ్ వెనకాల ఉన్న కష్టం తెలియదు. దగ్గర 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది ఒక మందు బయటికి రావాలి అంటే. ఇప్పుడు ఒక మాత్ర మన చేతిలో ఉందంటే దాని వెనకాల 15 ఏళ్ల శ్రమ ఉంది. వేలాది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. దీన్ని US డాలర్స్లో చెప్తే ఇందాక నేను చెప్పినట్టు దగ్గర 2.5 నుంచి $3 బిలియన్ల వరకు అవుతుంది. అంటే 22,000 కోట్లు అప్రాక్సిమేట్లీ. అంత డబ్బు ఖర్చు పెట్టి అవుతోంది. ఇకపోతే దీంట్లో ఫెయిలియర్ రేట్ ఏంటి? చాలా అధికం. ఒక డిస్కవరీ స్టేజ్లోనే చాలా ఫెయిలియర్ ఉంటుంది, డెవలప్మెంట్లో ఇంకా ఫెయిలియర్ ఉంటుంది. అంటే డెవలప్మెంట్ అంటే క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళేది. ఒక మాత్ర కనుక్కుని దాని ఫార్ములేషన్ కనుక్కుని అది మనుషులకి సేఫా కాదా, దానివల్ల టాక్సిసిటీ వస్తుందా. ఇప్పుడు మాత్ర అనేది ఒక కెమికల్ మాలిక్యూల్, అది మనం వేసుకున్నప్పుడు మనకి ఇంకా వేరే ఏదో అవ్వకూడదు, ప్రాణానికే ముప్పు వచ్చే పని జరగకూడదు. అలా జరిగితే దానికి అర్థం లేదు కదా. అదంతా చూసుకుని అయిన తర్వాత ముందుకెళ్ళి క్లినిక్లోకి వెళ్ళేటప్పటికి ఆ సక్సెస్ రేట్ ఫ్రమ్ ద క్లినిక్ టు ద మార్కెట్ అది కేవలం 9 నుంచి 10% అంతే. అంటే ప్రతి 10 మాత్రలు క్లినిక్కి వెళ్ళిన వాటిలో ఒక్కటి మటుకే బయటకు వస్తుంది. ఎంత శ్రమ ఉందో చూడండి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ డిస్కవరీ అనే దాంట్లోనే, మాత్రని కనుక్కోవడంలోనే ఒక బయాలజిస్ట్, ఒక మెడిసినల్ కెమిస్ట్, ఒక సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్, ఒక కాంపిటేషనల్ కెమిస్ట్, తర్వాత బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్, మాలిక్యులర్ బయాలజిస్ట్, ఇన్వివో ఫార్మకాలజిస్ట్, ఇలా చూసుకుంటూ పోతే దగ్గర 20-25-30 విభాగాలకు సంబంధించిన వాళ్ళు నిజమైన టీం వర్క్ లాగా పనిచేస్తూ ఒక మాత్రని ముందుకు తీసుకురావడానికి కారకులు అవుతారు. అదంతా అయిన తర్వాత క్లినిక్కి వెళ్లే ముందు మాత్రని కనుక్కున్న తర్వాత, ఆ మాత్ర కనుక్కోవడానికి 3 నుంచి 6 ఏళ్ళు పడుతుంది. అది అయ్యాక ప్రీ క్లినికల్ అనే ఒక స్టేజ్ ఉంటుంది. అంటే క్లినిక్కి వెళ్లే ముందు ఈ మాత్ర సేఫేనా, ఈ మాత్ర టాక్సికా, ఈ మాత్ర ఎలకల్లో పనిచేస్తుంది బాగుంది, కుక్కల్లో ఎలా ఉంది, కోతుల్లో ఎలా ఉంది. అంటే మనిషికి వెళ్లే ముందు ఈ స్థాయిలు పెంచుకుంటూ వెళ్తాం.
ఇప్పుడు చుంచు ఎలక నుంచి మనం కుక్కకి వెళ్ళాం, కాస్త సిస్టమ్ కొంచెం కాంప్లెక్స్ అయింది, కోతి దగ్గరికి వెళ్ళాం. కోతి ఇంకా మనిషికి దగ్గరగా ఉంటుంది. అంటే మనిషిలో ప్రయోగించే ముందు మనం ఇవన్నీ చేస్తాం. ఇదంతా దాటుకుని రావాలి, అది ప్రీ క్లినికల్ స్టేజ్. అది ఒక 1-2 ఏళ్ళు అలా పడుతుంది. ఆ తర్వాత క్లినిక్ 6-7 ఏళ్ళు పడుతుంది. మొత్తం అంతా కలిపి ఒక 15 ఏళ్ళు పడుతుంది. డిస్కవరీలో ఒక 7-8 వేల కోట్లు, ప్రీ క్లినికల్లో ఇంకొక 2-3 వేల కోట్లు, క్లినికల్ డెవలప్మెంట్లో మిగిలిందంతా ఖర్చు, శ్రమ, పరిశ్రమ, స్కిల్, నాలెడ్జ్ అంతా కూడుకుని వేలాది మంది శాస్త్రవేత్తలు ఇప్పుడు నేను చెప్పిన విభాగాలన్నిట్లోనూ ఎంతోమంది కృషి చేస్తే వచ్చే మాత్ర అది. చివరికి వచ్చే ఒక డ్రగ్ అనేది ఏదైతే ఉంటుందో ఫార్ములేషన్, ఇది కూడా మనం తీసుకోవాలి. ఇంత చేసి ఈ డ్రగ్ కనుక్కున్న తర్వాత దానికి ఒక ట్యాబ్లెట్ రూపంలో అందివ్వలేకపోతే అది వృధా, అది పని చేసి తీరాలి. సో దానికి కూడా మళ్ళీ ఫార్ములేషన్ సైడ్ టెస్ట్లు, ఆ తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. అంటే మనం ఈ స్కేల్లో ఒక 10 mg స్కేల్లో 10 మిల్లీగ్రాములు, 20 మిల్లీగ్రాములు, ఇది చాలా చిన్న స్కేల్. ఆ స్కేల్లో చేయడం చాలా తేలిక. దాన్ని మళ్ళీ గ్రామ్ స్కేల్లో తీసుకువెళ్ళాలి, ఎందుకంటే మరి ప్రపంచం అంతా వెళ్ళాలి కదా. ఇప్పుడు డోలో 600 అని వస్తుంది, 650 అని వస్తుంది, అంటే అది 650 mg, 650 మిల్లీగ్రాములు. అది ఆ మాత్ర 650 మిల్లీగ్రాములు ఉంది అని అంటే అంత సింథసిస్ చేయాలి కదా, కెమికల్ సింథసిస్ జరగాలి. అంత మాత్రాన్ని తయారు చేయడం గ్రాములు, కిలోగ్రాముల లెక్కల్లో ఆ చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాక మళ్ళీ ఆ క్వాలిటీ బాగుందా, అది మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, పేషెంట్స్లోకి వెళ్ళినప్పుడు ఎవరైతే తీసుకుంటారో అది సరైన క్వాలిటీ ఉందా, QA QC అంటాం కదా, క్వాలిటీ చెక్స్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేది 15 ఏళ్ల తర్వాత బయటికి మార్కెట్లోకి ఒక డ్రగ్. సో వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్, కానీ ఏళ్ల తరబడి ఇది జరుగుతుంది. ఎందుకంటే మనిషి యొక్క తెలివితేటలు, మనిషి యొక్క సామర్థ్యం, ఇప్పుడు AI కూడా కలిసిన తర్వాత మనం చాలా చాలా ముందంజలో వెళ్తున్నాం, అసలు ముందడుగు వేస్తున్నాం దీంట్లో. ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, ఇంకెన్నో విషయాలు కనుక్కుంటున్నాం. అంచేత డ్రగ్ డిస్కవరీ అనేది ఈజ్ వెరీ కాంప్లెక్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్. AI మరియు మెషిన్ లెర్నింగ్లో ఈ యొక్క పరిశోధన ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు AI అనేది మనం అన్ని విషయాల్లో చూస్తున్నాం, కృత్రిమ మేధ అంటున్నాం. ఈ AI అనేది మనం ఎలా చూడాలి? ఇప్పుడు కొంతమంది మన ఉద్యోగాలని, మన చదువుని, మన వీటిని ఇది మనకే లేకుండా చేస్తుందా అనే ఒక ప్రశ్న వస్తుంది. అది చాలా తప్పు నన్ను అడిగితే. ఎందుకంటే AI అనేది ఒక మనిషి యొక్క తెలివితేటలకి సపోర్ట్గా ఉండేది. సో ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ అనొచ్చు. అంటే ఏంటి? మనిషి మానవ మేధకి కృత్రిమ మేధ తోడైతే మనం చేసేవి ఇంకా హై లెవెల్లో ఉంటాయి కదా. అది ఇప్పుడు డ్రగ్ డిస్కవరీకి వస్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్, ఈ పైప్ లైన్ మొత్తంలో అన్ని చోట్ల AI వాడుతున్నాం. ఇప్పుడు మా కంపెనీలో కూడా మేము AI బాగా విస్తృతంగా వాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ AI వాడాలంటే కూడా దాని వెనకాల కూడా ఒక రీసెర్చ్ ఉంటుంది. ఎలా వాడాలి, ఏం చేసుకుని వాడాలి, దేంట్లో వాడాలి. ఎందుకంటే మనం చేసే పనికి తోడయి ఒకటి కలిస్తే 3 అవ్వాలి, 4 అవ్వాలి, 2 కాదు. అలా ఆ ద్విగుణీకృతం అయిన బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది మనకి దొరికేటట్టుగా దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్యాన్సర్ ఉందనుకుందాం కాసేపు, ఒక ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ ఉంది, లేదా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఇది దేనివల్ల వస్తుంది? కొంతవరకు దాని అవగాహన ఉంది. ఇంకా తెలియని బయాలజికల్ టార్గెట్స్ ఉంటాయి, ఇంకా తెలియని ఏవైతే క్యాన్సర్ కారకాలు ఉంటాయో ఇంకా తెలియనివి చాలా ఉంది, మనకి తెలిసింది చాలా తక్కువ. ఆ తెలియనివి కనుక్కునేందుకు AI వాడచ్చు. అలాగే ఒక మాలిక్యూల్ ఫార్ములా ఏదైతే ఉంటుందో, ఓకే ఈ క్యాన్సర్ కోసం ఇది కనుక్కుందాం అని అనేది ఒక మానవ మేధ ఏదైతే వాడుతున్నామో దానికి AI జోడిస్తే 3 నెలల్లో కనుక్కునేది బహుశా 1 నెలలోనే కనుక్కోవచ్చేమో. కష్టపడి చేసి 10 స్టెప్పులు 15 స్టెప్పులు స్కీమ్ వేసుకుని ఈ స్టెప్లని చేసిన తర్వాత నేను 1 గ్రామ్ మాలిక్యూల్ని నేను సింథసైజ్ చేయగలను అనేది బహుశా 3 స్టెప్పుల్లోనే చేయొచ్చేమో. అక్కడ AI ఉపయోగపడుతుంది. అలాగే నేను చేసిన ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళి ఎలా పనిచేస్తుంది,
ఒక క్యాన్సర్ని తగ్గిస్తుందంటే ఎలా తగ్గిస్తుంది, అది తెలుసుకునేందుకు ఏ వాడచ్చు. ఓకే. మానవ శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటిలో రకరకాల ప్రోటీన్లు ఇవి అవి చాలా ఉన్నాయి. వీటిలో మన మాలిక్యూల్ వెళ్ళి దేనికి అటాచ్ అవుతోంది, ఏమి అసలు జరుగుతుంది అనేది ఒక ఏఐ సాధనాలు వాడి మనం ఎంతో తెలుసుకోవచ్చు. ఓకే. క్లినిక్లోకి వెళ్ళిన తర్వాత ఏఐ వాడి ఒక పర్టికులర్ పాపులేషన్కి ఈ మాత్ర కొంచెం ఎక్కువ బాగా పనిచేస్తుంది, ఈ పాపులేషన్కి కొంచెం తక్కువగా పనిచేస్తుంది అనే తేడా తెలిస్తే దాన్ని పేషెంట్ స్ట్రాటిఫికేషన్ అంటాం మనం. తెలిస్తే అప్పుడు దానికి తగినట్టుగా వాళ్ళకి డోసేజ్ కూడా మార్చచ్చు కదా, ఏఐ అందులో సహకరిస్తుంది. ఇలా ఏఐ సహకారం అనేది అన్ని చోట్ల ఉంది. ఫార్మాలో ముఖ్యంగా డ్రగ్ డిస్కవరీలో విపరీతంగా దీన్ని మేము అవలంబిస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తే గత ఏడాది నోబెల్ ప్రైజ్లు వచ్చిన వాటిలో ఆల్ఫాఫోల్డ్కి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆల్ఫాఫోల్డ్ అనేది ప్రోటీన్లకు సంబంధించిన అది ఒక ఏఐ గ్రూప్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు చేసిన కృషికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో దాని నుంచే మీకు అర్థమవుతుంది ఏఐ అనేది ఎంత ముఖ్యమో. కృత్రిమ మేధ అనేది మనం వేరే పరికరాల లాగానే మనం ఎలా వాడుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఎప్పుడు అంటాను, మన చేతిలో ఒక కత్తి ఉంటే అది తలలు నరుకుతామా బెండకాయలు తరుగుతామా అది మన ఇష్టం. కత్తి మన చేతిలోనే ఉంది. సో ఏఐ ఈజ్ అ టూల్, అదొక పరికరం. దాన్ని ఎలా వాడాలి, ఎంత బాగా మనం వాడుకోవాలనేది తెలిస్తే బ్రహ్మాండం చేయొచ్చు. సూపర్ సార్. సార్, సైన్స్ రంగంలో కెరియర్లో రాణించాలి అని అంటే విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు, అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకునే యువతకు మీరేం చెప్తారు? తప్పకుండానండి. సైన్స్ రంగంలో చదువుకోవాలి అంటే మునుపటి కన్నా ఇప్పుడు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు సైన్స్లో ముఖ్యంగా మనకి బేసిక్ సైన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీలో మళ్ళీ బాటనీ, జువాలజీ ఇలాగా మనకి ఒక్కొక్క ఫీల్డ్లో ఇప్పుడు ఒకప్పుడైతే విడిగా దాన్ని అలా చదువుకునేవాళ్ళు. ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్ దాంట్లోనే ఉంటూ ఒక టీచర్ అవ్వడము, లేదా ఆ తర్వాత కంపెనీలో ఇలా డ్రగ్ డిస్కవరీలోకి రావడం అట్లా జరిగేది. ఇప్పుడు అలా కాకుండా రకరకాల ఫీల్డ్స్ ఇలా కలుస్తున్నాయి. ఒక ఫిజిక్స్ ఒక మెటీరియల్స్తో కలిసి ఒక మనిషి ఫిజిక్స్ తాలూకు ఫిజిక్స్ ఎలా మెటీరియల్స్ని చేస్తుందో దాని తాలూకు రీసెర్చ్ చేస్తున్నారు. ఒక హాస్పిటల్లో మనకి సర్జరీ తాలూకు ఇన్స్ట్రుమెంటేషన్ ఉందనుకోండి, అది మెడికల్ ప్లస్ మెటీరియల్. సో ఆ రెండు కలుస్తున్నాయి ఇక్కడ. కెమిస్ట్రీ, లాయర్లు కలిస్తే ప్యాటెంట్ లా వస్తుంది. ప్యాటెంట్లో ఎలా తయారు చేస్తున్నారు, దానికి కెమిస్ట్రీ నాలెడ్జ్ ఉండటం అవసరం. సో కెమిస్ట్రీ అండ్ అది ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లస్ బయాలజీ ప్లస్ ఫార్మకాలజీ, డ్రగ్ డిస్కవరీ, అలా ఒక్కొక్క ఫీల్డ్ కూడా సింగిల్ ఇది కాకుండా వేరే వాటితో కలిసి ఒక ఇంటర్ఫేస్లో ఉండి మనం ఇది చేస్తే ఇక్కడే ఉండక్కర్లేదు, 3-4 వెళ్ళొచ్చు అనే ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్టార్టప్స్కి చాలా ప్రోత్సాహం వస్తుంది. ఫార్మల్ అయితే 200-300 పైన స్టార్టప్స్ ఉన్నాయి. ఈ స్టార్టప్స్ అన్ని రకరకాల సేవలు చేస్తున్నారు, రకరకాల ఐడియాస్తో వస్తున్నారు. ఇంకా వచ్చే 3-4 ఏళ్లలో ఇంకా విపరీతం అయిపోతుంది. సైన్స్ చేయాలి అని అనుకునే వాళ్ళు సైన్స్ చేయాలి అనుకోవటం కాదు, సైన్స్ చేయాలి అని దృఢంగా అనుకోవాలి. కేవలం ఇంజనీరింగ్, మెడిసినే కాకుండా సైన్స్లో కూడా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక బీఎస్సీ జనరల్గా చేసిన ఎంపీసీ, బీజెడ్సీ ఏదైనా సరే, ఎంఎస్సీకి వచ్చేసరికి ఒక స్పెషలైజేషన్ వస్తుంది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయొచ్చు, లేదా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయొచ్చు, ఫిజికల్ కెమిస్ట్రీ చేయొచ్చు. వీటన్నిటికీ కూడా రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్సీ చేయడం, పిహెచ్డి చేయడం అనేది ఒక పద్ధతి. ఎంఎస్సీ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తారు కొంతమంది. ఎంబీఏ చేసిన తర్వాత మార్కెటింగ్, ఈ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకుని దానికి సైన్స్ తోడైతే టెక్నో కమర్షియల్గా వెళ్ళచ్చు. అంటే ఏమిటి, ఇప్పుడు ఈ డ్రగ్ డిస్కవరీ ఏదైతే మేము చేస్తున్నామో మాకు చేయగలిగిన సామర్థ్యం ఉంది అని బయట పొటెన్షియల్ కొలాబరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజెప్పేది ఎవరు? ఇలా ఒక టీం ఉంది, వీళ్ళు చేయగలరు అని తెలియజెప్పేది ఎవరు? టెక్నో కమర్షియల్ లీడర్స్.
అంటే సైన్స్ మీద అవగాహన ఉండి అలాగే బిజినెస్ మీద కూడా అవగాహన ఉంటే అదొక అదొక దారి. ఓకే. సో ఇలాగా చాలా అవకాశాలు ఉన్నాయి. చదువు అనేది బేసిక్ మనం ఎంఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిలో మొదలుపెట్టి ఆ తర్వాత మన దేశంలో పిహెచ్డీస్ కోసం మన దేశంలో ఇందాక నేను చెప్పినట్టు ఐఐసిటి, సిసిఎంబి, ఐసర్, ఐఐఎస్సి ఇవన్నీ ఉన్నాయి. లేదా విదేశాలకు వెళ్ళాలంటే విదేశాల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్పకుండా. ఓకే. క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అనేది విదేశాల్లో చాలా బాగుంటుంది. మన దేశంలో కూడా బాగా వస్తుంది. ఇంతకు మునుపు కన్నా నేను చెప్పినట్టు గత 10 ఏళ్లలో మంచి మార్పు అయితే మనకు కనిపిస్తుంది. 5-10 ఏళ్లలో ఇంకా పెరగాలి, ఇంకా మారాలి, ఇంకొంచెం రీసెర్చ్ మీద అవగాహన ఎక్కువ రావాలి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అంటే జిఆర్ఈ, టోఫెల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది అన్నిటికీ వర్తించినట్లే దీనికి కూడా వర్తిస్తుంది. గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్, జిఆర్ఈ, టోఫెల్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ as ఫారెన్ లాంగ్వేజ్, ఇవన్నీ రాసి నేను కూడా వెళ్ళాను. సో ఆ పరీక్షలు రాయడం, ఇది కాకుండా ఒకవేళ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, దాని తాలూకు సబ్జెక్ట్ జిఆర్ఈ అని ఒకటి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ జిఆర్ఈ కూడా రాసి యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే ఆ యూనివర్సిటీస్కి ఏదో ఒక యూనివర్సిటీలో పిహెచ్డి కోసం లేదా ఎంఎస్సి అయినా పిహెచ్డి అయినా ఏదైనా పర్లేదు. ఓకే. ఆ పిహెచ్డి అనేది 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, అది మటుకు ఒక తపస్సు. ఓకే. పిహెచ్డి అనేది ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధత అనేది ఉండాలి. అది ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. పిహెచ్డి చేస్తే ఏమిటి మంచిదా అంటే కెరియర్కి డెఫినెట్గా చాలా మంచిది. ఓకే. పిహెచ్డి చేసినప్పుడు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్షిప్ కానీ, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ చేయడం కానీ అవన్నీ చేసే అవకాశం ఉంటుంది. లేదా నాలాగా ఒక డిస్కవరీ కంపెనీలో చేరి ఆ విధంగా దేశానికి మనం కాంట్రిబ్యూట్ చేసే విధానం ఒకటి ఉంటుంది. ఏదైనా చేయొచ్చు. సో విదేశాలకి వెళ్ళి చదువుకోవాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ప్రిపరేషన్. డబ్బు అనేది ఓకే, అది కొంతవరకు ఎలాగో కావాలి. అది మన దేశంలో చదువుకున్నా కూడా దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఉండాలి మనీ వైజ్. కానీ ఈ పరీక్షలకి చదువుకోవడం, ఈ జిఆర్ఈ, టోఫెల్ వీటి చదువుకోవడం, యూనివర్సిటీస్కి అప్లై చేయడం, ఆ యూనివర్సిటీస్లో కొన్ని చోట్ల ఇంటర్వ్యూస్ కూడా చేస్తారు, అదంతా ఫేస్ చేయడం, ఇదంతా ఒక 12-18 నెలలు పడుతుంది. నేను 2026 సెప్టెంబర్లో నేను అడ్మిషన్ తీసుకోవాలి అంటే 2025 మార్చ్, ఏప్రిల్ నుంచి నేను మొదలు పెట్టాలి దాని తాలూకు ప్రిపరేషన్. అప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ పాసిబుల్. ఒకప్పుడు మేము కేవలం విమానంలో ఎక్కడానికి టికెట్లు తీసుకోవడానికి లోన్లు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు అలా కాదు. ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. లోన్ తీసుకోవడం ఒకటైతే దాన్ని తీర్చుకోవడం కూడా సాధ్యపడుతుంది ఇప్పుడు, ఎందుకంటే అవకాశాలు కూడా అన్నీ ఉన్నాయి.